నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబిహెచ్పి హైదరాబాద్. సో ఈ పురుషాంగ స్తంభన లోపాలు, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి కొంతమంది పాపం ఈ వారికోసీల్ వల్ల ఈ అంగస్తంభన లోపాలు వస్తాయేమో అని అనుకుంటారు. సో ఇది కొద్దిగా క్లారిఫై చేయడానికి ఒక మేల్ రిప్రొడక్టివ్ ఒక బొమ్మను తీసుకొని వచ్చాను. ఇందులో అసలు వారికోసీల్ అంటే ఏంటి, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే ఏంటి, దాని ట్రీట్మెంట్ ఎలా జరుగుతుందో చూద్దాం. యూజువలీ ఇది మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అండి. ఇందులో ఏంటి అంటే ఈ పురుషాంగాన్ని నేను మీకు అర్థం అవ్వడానికి విడిగా తీస్తున్నాను. సో ఇవి ఏదైతే స్క్రోటమ్ శాక్ ఉంటుందో ఇందులో ఈ బ్లూగా కనపడేటివన్నీ వీన్స్ అంటే ఈ ఏదైతే ఈ టెస్టిస్కి సంబంధించి రక్తంని బ్యాక్ తీసుకొని వెళ్ళడానికి ఉపయోగపడే వీన్స్ అంటాం, రక్తనాళాలు. ఈ ఎర్రగా ఉండేటివి ఏంటి అంటే ఈ స్క్రోటంకి గుండె నుంచి రక్తాన్ని తీసుకొచ్చే నాళాలు, ధమనులు. ఈ ధమనుల్లో సిరలు ఒక ఈ కాడ ద్వారా మనకు ఈ టెస్టిస్కి సప్లై చేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఇవి బ్లాక్ అవుతాయో ఈ నల్లగా ఉండే సిరలు ఎప్పుడైతే బ్లాక్ అయ్యి వారికోసీల్ అనే పరిస్థితి ఒకటి వస్తుంది. ఈ వారికోసీల్లో ఏమవుతుంది అంటే ఇవి అడ్డుపడటమే కాకుండా టెస్టిస్ నుంచి ఈ స్క్రోటంలో నుంచి ఈ టెస్టిస్ తయారు చేసిన శుక్రకణాలు ఈ వాస్ డిఫరెన్స్ ద్వారా మనకు అంగానికి లోపలికి వచ్చేసి యూజువలీ పునరుత్పత్తికి ఉపయోగపడతాయి. సో అవి కూడా స్ట్రక్ అవుతాయి. సో అవి స్ట్రక్ అయినప్పుడు ఆబ్వియస్గా ఈ స్పెర్మ్ కౌంట్ అనేది తగ్గుతుంది. ఆ స్పెర్మ్ కౌంట్ తగ్గుతుంది కానీ యూజువలీ పురుషాంగ స్తంభన లోపాలు రావు. సో దానికి ఆబ్వియస్గా ఇవి లేజర్తో కానీ చిన్న ఆపరేషన్ మనకు ఒక టీం ఉంది, దాని ద్వారా దీన్ని క్లారిఫై చేసుకునేసి యూజువలీ పునరుత్పత్తికి సంబంధించి ఇన్ఫర్టిలిటీకి సంబంధించి ఈ వారికోసీల్ ఆపరేషన్ చేసుకొని వాళ్ళు స్పెర్మ్ కౌంట్ని ఇంక్రీజ్ చేయొచ్చు. కానీ డౌట్ ఏంటంటే ఈ వారికోసీల్ వల్ల పురుషాంగ స్తంభన లోపాలు వస్తాయా అంటే యూజువలీ రావు. ఎందుకు అంటే ఇది స్పెర్మ్ కౌంట్ని తగ్గిస్తుంది కానీ పురుషాంగానికి రక్త సరఫరాని ఎప్పుడూ ఇబ్బంది పెట్టదు. సో పురుషాంగ స్తంభన లోపాలకి కారణం ఏంటి అంటే అంగంలోని ఈ మజిల్స్, ఈ పైన పనిచేసే ఈ 2 మజిల్స్ ఉంటాయి. యూజువలీ కార్పోరా క్యావర్నోజం అంటాం, కార్పోరా స్పాంజియోజం అంటాం. కార్పోరా స్పాంజియోజం కిందనే ఒకటే ఉంటుంది, ఈ క్యావర్నోజమ్స్ 2 ఉంటాయి. వీటికి రక్త సరఫరా తగ్గడం వల్ల పురుషాంగ స్తంభన లోపాలు అనేటివి వస్తాయి. సో దాన్ని ఇంప్రూవ్ చేయడానికి మన దగ్గర లో ఇంటెన్సిటీ ఎక్స్ట్రా కార్పోయిలర్ షాక్ వేవ్ థెరపీ అనేది ఉంటుంది. దీని ద్వారా ఏమవుతుందంటే అంగానికి బయట నుంచి మనము షాక్ వేవ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దాంట్లో రక్త ప్రసరణ లోపాలని సవరించవచ్చు అండ్ ఈ పురుషాంగ స్తంభన లోపాలు ఈజీగా మనం క్యూర్ చేయొచ్చు, వాళ్ళ సెక్షువల్ యాక్ట్ ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ వారికోసీల్స్ యూజువలీ మనం ఏంటి అంటే వెసెక్టమీ అనే ఆపరేషన్స్ చేస్తాం. వెసెక్టమీ అంటే ఏంటి, టెస్టిస్ నుంచి ఏవైతే వాస్ డిఫరెన్స్ ద్వారా నాళాల ద్వారా అంగానికి శుక్ర కణాలు సప్లై అవుతాయో దాన్ని తీసేస్తే యూజువలీ ఫ్యామిలీ కంప్లీట్ అయిన తర్వాత అట్లాంటి ఆపరేషన్స్ చేస్తాం. ఇప్పుడు ఆడవాళ్ళలో ఎలాగైతే ఫెలోపియన్ ట్యూబ్ కట్ చేసి వాళ్ళకి పిల్లలు పుట్టకుండా చేస్తామో అలాగే మగవాళ్ళలో కూడా వెసెక్టమీ అంటాం. సో వెసెక్టమీ చేసిన తర్వాత ఈ పురుషాంగ స్తంభన లోపాలు రావు. వాళ్ళకి స్పెర్మ్ కౌంట్ నిల్ అయిపోతుంది, పునరుత్పత్తి చేసే శక్తి తగ్గుతుంది కానీ అంగస్తంభన అయితే జరుగుతుంది, వాళ్ళ సెక్షువల్ యాక్ట్ ఇంప్రూవ్ అవుతుంది. సో ఎప్పుడు కానీ ఈ వారికోసీల్ వల్ల అంగస్తంభన లోపాలకి మనము ఈ రక్త సరఫరా చేసే నాళాలని ఇంప్రూవ్ చేయడం ద్వారా వాళ్ళకి అంగస్తంభనని సరిచేయచ్చు. దీన్ని గమనించి ట్రీట్మెంట్ తీసుకోగలరు. థ్యాంక్ యూ.